ఆపదలో ఉన్న పేద ప్రజలను ప్రమాదాలకు గురైన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొనియాడారు. నర్సీపట్నంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. మొత్తం 13 మంది లబ్ధిదారులకు 17,36,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 160 మంది బాధితులకు సుమారు 1,55,00,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చాలా మంది పేదవాళ్ళకి కానివ్వండి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు సహాయం చేస్తున్న సంగతి మీకు తెలుసు. అలాగే ఈ రోజు ఒక్కరోజు 13 మందికి సిఆర్ఎం చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ 13 మందికి కలిపి ఇవాళ నేను ఇచ్చిన డబ్బు ఏంటంటే చెక్కులు ఏంటంటే 17,06,000 రూపాయలు ఒక్కరోజు ఇచ్చాం. ఇప్పుడు వరకు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు మన నర్సీపట్నం ఒక్క నియోజకవర్గంలోనే 160 మందికి ఇచ్చాను నేను చెక్కులు. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 160 మందికి ఈ రోజు వరకు మనం ఇచ్చింది 1,55,00,000. ఇది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ హాస్పిటల్ బోర్డు డబ్బులు అవుతున్నాయి. అంటే పార్టీ కార్యకర్తలను ఆదుకోవడం చేస్తోటి మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తారు. అంటే ఒక్క నియోజకవర్గానికి 1,50,00,000 ఇచ్చామంటే 175 నియోజకవర్గాలకు వచ్చింది ఎన్ని కోట్లు ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ స్కీమ్ చాలా మంచి స్కీము. అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం, ఆపరేషన్లు అవ్వడం అన్ని జరుగుతున్నాయి. ఇటువంటి పేదవాళ్ళు ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలని, పేదవారికి న్యాయం జరిగే విధంగా మరి పార్టీ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ సహకారం అందించవలసి కోరుకున్నాం. ఆ భగవంతుని తాలూకు ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకున్నాం. సహాయ నిధి నుంచి చాలా మంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.